ఇక లేట్ లేకుండా మన మాస్కా దాస్ విశ్వక్సేని గారి మాటలు విందాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రాండ్ వెల్కమ్ తిరుపతి. 1 year చాలా జాగ్రత్తగా మీకు మంచి సినిమా ఇవ్వాలని గ్యాప్ తీసుకొని ఉండే, అండ్ 1 year చాలా మిస్ అయిన ఉండే ఇట్లాంటి దిస్ లవ్ అండ్ ఎఫెక్షన్, అన్కండిషనల్ లవ్. థ్యాంక్ యూ ఫర్ గ్రాండ్ వెల్కమ్. అండ్ పాట చూసిరా? ఇందాక సాంగ్ చూసిరా? అమ్మాయి బాగుందా, నేను బాగున్నా నా సాంగ్లా? ఎవరు? కాయడు బాగుందా? నేను బాగున్నా, కాయడు బాగుందా? ఓకే, వీళ్ళు కాయడు అంటారు, మీరు చెప్పరు. నేనే బాగున్నా కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంచి కిక్ స్టార్ట్ అనుకోవాలి. నేను ప్రతి ప్రమోషన్ తిరుపతితోనే స్టార్ట్ చేస్తా, లేదా తిరుపతితో ఎండ్ చేస్తా. సో సాయంత్రం శ్రీవారి మెట్లెక్కి పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకొని హైదరాబాద్ వెళ్ళి హోపింగ్ ఫర్ గ్రాండ్ రిలీజ్. మీ అందరు ఫ్యామిలీస్తో సహా వచ్చి చూడండి. వెరీ క్లీన్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. మీరు 2 గంటలు 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి హాయిగా నవ్వుకుంటారు. అనుదీప్ రాలేదని ఫీల్ అవుతురా? నేను చెప్తా అనుదీప్కి పాపం పనిలో పాటు రాలేకపోయింది, కానీ మీ అందరిని నవ్వించే పనిలో ఉన్నాడు. సో ట్రైలర్ చూసిరు అందరూ? ట్రైలర్ చూడలే? యూట్యూబ్లోనే ఉంటుంది, చూడని వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రాండ్ వెల్కమ్. ట్రైలర్ ఒకసారి ప్లే చేద్దాం మీకోసం, చూడని వాళ్ళు కూడా చూసేస్తారు కదా ఎట్లా. డాక్టర్, మా అమ్మకి. మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి. నాకు రాదు డాక్టర్. నీకు ఇంటెలిజెంట్ డైరెక్టర్ కావాలి కదరా, పోతారా సుకుమార్ దగ్గర పనిచేస్తారా? త్రివిక్రమ్ని కలవనికి పోయిర్రా మీరు? ఏమన్నారా త్రివిక్రమ్ నా పేరు చెప్తే? ఫస్ట్ టైం వింటున్నా అన్నాడన్నా. 4 అని 40 కోట్లు చేశాడబ్బా బడ్జెట్. ఆ కోమల్ గాడితో నేను ₹1 కోటి సినిమా ఫినిష్ చేస్తా. ముగ్గుల దింపనికేనా రా కోటి? ఒక్కసారి ముగ్గుల దింపిన తర్వాత బుగ్గ గిల్లుడే. 4 అని 40. 10th లో నువ్వు ఫస్ట్ క్లాసా? 10th క్లాసే. ఇవన్నీ గలీజ్ అనిపిస్తారా? నాకు గలీజ్ అనిపిస్తాయి ఇట్లా ఓనర్కి రెంట్ కట్టుడు ఇవన్నీ. రే, ఈ గెట్ టుగెదర్లు ఇవన్నీ కాదురా, మనందరం ఒకసారి కలుద్దాం రా. చెయ్యమా ఎట్లా రా? అలా కాదు, ఇలా. అవును, ఇలాను. రే ఇట్రారా. రే, ఆ సైకిల్ సీను గాడిని పిలువండిరా. అన్నవాడు బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయింది అన్న. నాకు ఎమోషన్స్ లేవారా? అరే ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను నిన్నేం అడిగినా? ఆటో డబ్బులు ఉన్నాయా లేవని అడిగిండ్రు అన్న. దానికి నువ్వేమన్నావురా? 100 ఉన్నాయంటే అందులో మీరే 50 తీసుకున్నారు కదన్న. రేపు మనకి పెళ్ళవుతోంది, మీ అమ్మ నన్ను కోడలు అంటుంది, నాకు గలీజ్ అనిపిస్తుంది. మా డాడీ నిన్ను అల్లుడని అంటాడు, అది నీకు గలీజ్ అనిపిస్తుంది. 2000 రూపాయల్లో 5000 రూపాయల చీరలు చూపెట్టవా? మీకు ఏం హెల్ప్ కావాలో చెప్పుర్రి, నేను చూసుకుంటా. మన టీం అంతా పోయి ఇంట్లో పండుకొని పోండిరా. అన్నా, నేనేదో మాట వరుసకన్నా. వరుసగా పండుకొని పోండి. కోమల్, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి. అడగండి. ఏం లేదు, వద్దులే. పర్లేదు, అడగండి. ఏం లేదు, ఇట్స్ ఓకే. అరే మీరు ఇట్లా సగం సగం చెప్తే మంచిగా ఉండదు, చెప్తున్నా. మీరు అడగండి, అదేందో. నువ్వు ఏ కర్రీ పాయింట్లో డబ్బులు ఇవ్వవంట కదా? మా నాన్నగారిని. సో ట్రైలర్ అందరు చూసేశారు. సో అందరూ 13th రోజు థియేటర్లో కలుద్దాం. మిమ్మల్ని డిసప్పాయింట్ అసలు చేయము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వామ్ వెల్కమ్. గర్ల్స్ డబ్బులు ఇవ్వవంట కదా? మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా. వాయిస్ తక్కువ ఉంది. ఓన్లీ వాళ్ళు కయాడుని మిస్ అవుతారు, నాకు అర్థమైంది. అబ్బా, దీనికి మాత్రం వచ్చిందిరా సౌండ్ మీకు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వక్ గారు, మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం మేము కూడా. అడగండి. అడగద్దని చెప్పాలి డైలాగ్లో. ఆ? ఏం లేదు, మా వాళ్ళందరూ కూడా ఇవాళ అంటే వ్యాలంటైన్స్ వీక్లో రోజుకి ఒకటి ఉంటుంది కదా. ఆ. మొన్న రోజ్ డే అయిపోయింది, ఇవాళ చాక్లెట్ డే అంట. సో మా వాళ్ళు చాక్లెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నాకు ఇస్తారా? ఓకే. యా, నాకు లైఫ్లో ఎవ్వరు ఇవ్వలేరా, ఫస్ట్ టైం ఒకళ్ళు చాక్లెట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాక్లెట్ ఇచ్చేయాలా వాపస్? మరి తీసుకుంటున్నావు ఎందుకు? అయ్యో షేక్ అండి, సారీ. థ్యాంక్ యూ అమ్మ. చాలు చాలు ఈ జీవితానికి అన్నట్టుంది. కానీ నిజంగానే ఎవరు మీరు ఇవ్వలేదా పోనీ ఎవరికి? నేను ఇచ్చిన అండి. మీరు ఇచ్చారు? నేను రోజు 4 చాక్లెట్లు జేబులో పెట్టుకొని తిరుగుతుండే కాలేజీలో. ఓకే, మీకెవరు ఇవ్వలేదు? నాకెవరు ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం, గుర్తు పెట్టుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఇంతకు ముందు డాన్స్ చేసిన టీం అందరూ మీతో ఒక పిక్చర్ కోసం. యా ప్లీజ్ కమ్. ప్లీజ్. బాగా చేశారు డాన్స్ అందరు. మీ ప్రభుదేవ్ ఏంటి, మీ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మోసి చిక్కిపోయిండు. ఒకనివేనా డాన్సర్ కాలేజ్కి? అసలు కాంపిటీషన్ లేనట్టుంది నీకు. ప్లే గ్రౌండ్ మొత్తం క్లియర్, ఒక్కడే వేస్తుండు అన్ని సాంగ్స్. మొత్తం వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉన్న టీచర్ నువ్వేనా? నార్మల్ టైంలో కూడా డిసిప్లిన్ నేర్పుతుండే వీళ్ళకి.